నిజామాబాద్ జిల్లా ఎడపల్లి బోధన్ మండలంలో రాత్రి ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో చేతికొచ్చిన పంటలు నీలకొరిగాయి. అకాల వర్షానికి భారీగా పంట నష్టం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటున్నారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నాణ్యత లేని విత్తనాలను సరఫరా చేస్తున్న కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు. అకాల వర్షానికి 500 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని అంచనా వేశారు వ్యవసాయ అధికారులు. ఈదురుగాలతో కూడిన అకాల వర్షానికి మా పసుపు కళ్ళల్లో పసుపు అంతా తడిచిపోయింది. ఈసారి ముందే ఈల్డింగ్ తక్కువన్నది, పసుపు కొంచెం రేట్ మంచిగా ఉన్నది కాబట్టి రైతుల్లో సంతోషంగా అనిపిస్తుంది. ఈ అకాల వర్షం వల్ల కొమ్ము కొంచెం ఖరాబ్ అవుతుంది కాబట్టి, కొమ్ము ఎర్రబడుతుంది కాబట్టి రేట్ తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఇట్లా రైతులకు వర్షం చాలా నష్టం చేసింది. రైతులకు వాస్తవంగా ఈసారి పంట హీల్డింగ్ సగం ఇల్లుట్లా రేట్ పెరిగింది. రేట్ మంచిగా ఉన్నదానికి పసుపుకు ఇట్లా మళ్ళీ అకాల వర్షంతో ఇంకా నష్టపోతామని చెప్పి బాగుంది.